నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నల్లమల్ల కొండల్లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంపై మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. ఉమామహేశ్వర క్షేత్రంలో పూజలు చేసి ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుందని జనార్దన్ రెడ్డి తెలిపారు. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలోనూ ఇక్కడ పూజలు చేశామని, ఆ పూజలు ఫలించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. నేడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉద్దేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లేలా హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజల కష్టాలను తెలుసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. అభియాన్ ఏదైతుందో హాత్ జోడో అభియాన్ నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని గుట్టలపల్లి గ్రామం తాడూరు మండలంకి వెళ్ళి మేము ఇక్కడికి వెళ్ళి నేరుగా ఆ గ్రామానికి పోయి ఆ గ్రామం లోపల ప్రజలకు కలిసి వాళ్ళకు చేతులు కలిపి మేము ఉన్నాము, మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఇవాళ మీకు అండగా. నిన్నటికి 4000 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఈరోజు కాశ్మీర్లో బహిరంగ సభ నిర్వహించి దేశ ప్రజలను ఉద్దేశించి వాళ్ళ రాహుల్ గాంధీ గారు పెద్ద ప్రసంగం చేయబోతూ ఉన్నారు. ఆ సందర్భంగా ఇవాళ పెద్దలు మల్లురవి గారు, అదేవిధంగా పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టుగా హాత్ సే హాత్ జోడో అభియాన్ అంటే ఇంటింటికి వెళ్ళి చేతిలో చేతి కలిపి ఈ రాష్ట్రాన్ని ఫలాలు అందాలని, రాజ్యాంగ ఫలాలు అందాలని, స్వతంత్ర భారతదేశ